ప్రైజ్ లాడండి. లూకా సువార్త 19 అధ్యాయము 1 నుండి 10 వరకు. ఎరుకోని పట్టణంలో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడున్నాడు. సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్నులు వసూలు చేసేవారు. ఏసై గురించి జక్కయ్యకు ఎవరో కొందరు చెప్పారు. కొందరు మాట్లాడుకునగా విన్నారు. ఆయన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసేవాడని, పాపుల్ని ఆయన ప్రేమిస్తున్నాడని, స్వస్థతలు జరిగిస్తున్నాడని చెప్పగా విని నేను ఎలాగైనా సరే యేసయ్యని చూడాలనుకున్నాడు. ఆయన ఎరుకో పట్టణానికి వస్తున్నాను తెలిసి జక్కయ్య చూడడానికి వెళ్ళాడు. అక్కడ జనసమూహం అంతా గుంపు కూడా ఉండటం వలన జక్కయ్య పొట్టివాడేందున చూడలేకపోయాడు. ఆయన ఆ పట్టణం నుండి ఇంకో త్రోవలు వస్తున్నాను తెలిసి ముందుగానే పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కాడు. ఇక్కడ జక్కయ్య జీవితం నుండి మనం ఒక విషయం నేర్చుకోవాలి. ముందుగానే మేడి చెట్టు ఎక్కడం అంటే సిద్ధపడడం. మన జీవితంలో కూడా ఏసై రాకడకు మనం కూడా ముందుగానే సిద్ధపడాలి. ఏసు ఆ చోటుకు వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకున్నాడు. అందరూ అది చూచి పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెలుచున్నాడని ఏసై గురించి చాలా సనుక్కున్నారు. జక్కయ్య ముక్కుపిండైనా పన్నును వసూలు చేస్తూ ఉండేవాడు ప్రజల దగ్గర నుండి. జనాలు తిన్నా తినకపోయినా పన్నులు సనుకొని ఇచ్చేవారు. కొద్ది రోజులకు అతను చేసే పని అతనికే నచ్చకుండా పోయింది. అతని జీవితంలో నెమ్మది, సమాధానం, శాంతి లేకుండా పోయింది. అతను సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఏసై తన ఇంటికి వచ్చేసరికి తను ఏసైని వెంబడించాలని, ఇక ఈ పాప బ్రతుకు నుండి విడుదల పొందుకొని జక్కయ్య నిర్ణయించుకున్నాడు. అందుకు జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రవ్వా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవని యొద్ద నన్ను అన్యాయంగా తీసుకొని ఉంటే 4 గింతలు చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసయ్య, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించి దాని వెదికి రక్షణ మనిషి కుమారుడు వచ్చాడని చెప్పాడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.